మా అమ్మ దుడనికి వచ్చేది మధ్యరాత్రి, గోడ దుంకి తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి వేడి అన్నం వండి పెట్టి, అన్నం తిన్నాక నా కాళ్ళ మీద వాడు అడిసేది, వద్దు కొడుక, వద్దురా, తుపాకి పట్టుకున్నాడు తుపాకి తెస్తాడు కొడుక, యేసు ప్రభుని నమ్ముకోరా కొడుక అని ఊగ చెప్పేది. నేనన్నది, ఆ దేవుడు నాకెందుకే, నాకు తుపాకే దేవుడు. ఏ దేవుడు? మా అమ్మ అనేది, వద్దు కొడుక, వద్దురా, నిన్ను అడవిలో కాల్స్తాంతే కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొస్తారు కొడుక, కనీసం ముఖం కూడా చూసుకోనీకు ఉండదురా, యేసు ప్రభుని నమ్ముకోరా అని ఊగ చెప్పేది. ఎంత చెప్పినా యేసు ప్రభుని నమ్ముకోలే. దేవుని దయ వల్ల పోలీసు వాళ్ళకి దొరికినా. ఓ కాలేజీ పిల్లలకు రౌండ్ వేసి నక్సలి అంతా నూరిపోస్తున్నాం. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకుర్రు. పోలీసు వాళ్ళకు దొరికితే, ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే, వాడు ఏమేమి దొంగతనాలు చేసిర్రో చెప్పేదాకా కొడతారు, వదిలిపెడతారు. మమ్మల్ని అట్లా కొట్టరు. మమ్మల్ని కొట్టనీకే 4 ఉంటారు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు. పెళ్లి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేస్తాప్పుడు బట్టలు ఉంటాయేమో నలుగు పెడతాప్పుడు. దేంతో చేస్తారు అనుకున్న పెళ్లి కొడుకును లాఠీలతోటి కొట్టరు, కర్రలతోటి కొట్టరు. ఈ లారీ టైర్ ఉంటుంది కదా,